ఎస్, వెల్కమ్ టు ద ప్రాక్టీస్ సెషన్స్. ఈ రోజు మనకు వస్తున్నటువంటి స్పీకర్ జనార్దన్ గారు. సో విత్ ఎన్ఎల్పి ఫిల్టర్స్ అనేటువంటి టాపిక్స్తో మన అందరి ముందుకు వస్తున్నారు. అందరూ వీడియోస్ ఆన్ చేసేసుకొని ఒకసారి శ్రద్ధగా విందాం. సో వాట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్ విచ్ విల్ గివ్ మోర్ నాలెడ్జ్ అండ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ స్పీకర్. ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ టీటీడబ్ల్యూఎస్లో. ఆయన ట్రైన్ వర్క్ షాప్ ఫినిష్ చేసుకున్నారు. అలాగే ఆయన యొక్క ఒక మూవీలో యాక్ట్ చేశారు. సో అలాగే చాలా మోటివేషనల్ సెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి ఒక మంచి స్పీకర్ మన ముందుకి వస్తున్నారు. వి వెల్కమ్ జనార్దన్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ గివ్ హిమ్ ఏ డిజిటల్ క్లాప్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సార్ ఆడిబుల్? Yes, sir. సార్ Audible. వినపడుతుందా? Good evening. Good evening. ఓకే, Good గుడ్ evening. ఈవినింగ్. Audible, sir. ఓ, థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మైసెల్ఫ్ బిల్లి జనార్దన్. సారు మా గురువు గారు, ఆది సార్ మా గురువు గారు, అదేవిధంగా మా మెంటర్ మన యొక్క రవీందర్ సార్ గారు, వీళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎన్ఎల్పి నేర్చుకుంటున్నాం కాబట్టి సార్ మీరు ఒక జనరలైజ్ చేయండి నా యొక్క యాటిట్యూడ్ ఏంటి అనేది. ఎందుకంటే సార్ మెసేజ్ పెట్టగానే విత్ ఇన్ సెకండ్స్లో రిప్లై ఇచ్చాను, సార్ నేను తీసుకుంటాను ఫస్ట్ క్లాస్ అని. ఏం ప్రిపేర్ కాలేదు, ఏం కాలేదు. బట్ నేను ఒకటేంటంటే ఏదైనా యాక్షన్ చేసేది ఉంటే ఫస్టే చేస్తాను నేను. మరి అది ఎలాంటిదో తెలియదు కానీ ఎన్ఎల్పికి వచ్చిన తర్వాత ఇంకా అది ఎక్కువైపోయింది సార్. ఓకే, సో ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఫిల్టర్స్. మన ఎన్ఎల్పిలో ఫిల్టర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి తీరు ఎలా ఉంటుంది, దాన్ని మార్చుకోవడం ఎలా, అవి మన యొక్క మైండ్లో ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి, ఇవన్నీ కూడా నాకు తెలిసిన విధంగా నేను ఒక స్లైడ్ రూపంలో నేను ప్రజెంటేషన్ చేస్తాను సార్. త్వరగా చేసుకున్నాను. ఓకే సార్, వినపడుతుందా సార్? ఒకసారి చెప్పండి సార్ ఎవరైనా. Yes, sir. Yes, Yes. it is థ్యాంక్ యూ audible. Perfect. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ స్లైడ్ షేర్ చేస్తున్నాను. సార్ స్లైడ్స్ వచ్చినాయా సార్? Okay, sir. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Help us. ఫిల్టర్స్ గురించి సార్ నా టాపిక్ వచ్చేసి నా పేరు బెల్లి జనార్దన్. సో ఈరోజు మన యొక్క ఎన్ఎల్పిలో అసలు ఫిల్టర్ అంటే ఏంటి? ఒక్క నిమిషం సార్, దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చింది. ఒక్క నిమిషం సార్, ఇది ఓకే సార్. ఇక్కడ ఏం రాసింది సార్? ఫిల్టర్స్ ఇన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఫిల్టర్స్ ఆర్ మెంటల్ ప్రాసెస్ త్రూ విచ్ వీ సెలెక్ట్, డిసార్ట్ అండ్ ఇంటర్ప్రెట్ ద రియాలిటీ. అంటే సార్ ఇక్కడ ఏం లేదు, ఫిల్టర్స్ అనేది మామూలుగా ఫిల్టర్ అంటే మనందరికీ తెలిసిందే సార్. నేను కూడా ఎన్ఎల్పికి రాకముందు ఫిల్టర్ గురించి సార్ చెప్పేదండి. నాకు ఫిల్టర్ గురించి నాకు తెలుసు కదా, రోజు ఛాయ్ కూడా పోస్తాను, లేదంటే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, ఇంకో ఫిల్టర్ ఉంటుంది అని అనుకునేవాడిని సార్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్టర్ అంటే ఏంటి అనేది ఎక్కడో కాదు, మన మైండ్లో ఉందనేది మాత్రం నాకు క్లారిటీ వచ్చింది సార్. అయితే ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ ఏం చేస్తుంది, మన మైండ్లో ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఇది మెంటల్ ప్రాసెస్ అన్నట్టు. దీంట్లో మనకు రియాలిటీని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము, ఏ విధంగా దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకుంటాము, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకొని మన యొక్క పర్సెప్షన్ మార్చుకొని మనం బిహేవ్ చేస్తాం అనేదే ఈ ఫిల్టర్స్ యొక్క ప్రత్యేకత సార్. అయితే ఈ ఫిల్టర్ ఇక్కడ చూస్తున్నాం కదా సార్, మనం ఏదైతే మనం మైండ్కి ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం అనుకున్నాం కదా సార్, 5 సెన్సెస్ ద్వారా, ఒకటి ఆడిటరీ, కెనెస్థెటిక్ ఉన్నాయి కదా సార్, వోకల్, ఇవన్నీ కూడా ఈ 5 సెన్సెస్ ద్వారా ఏదైతే మనం చూస్తున్నామో, వింటున్నామో, ఇవన్నీ కూడా మన ఫిల్టర్ ద్వారా మైండ్కి వెళ్ళిపోతుంది సార్. ఈ మైండ్లో ఏంటి, ఎలా ఇది మన దగ్గర చిన్నప్పటి నుంచి కానీ, ఎప్పటి నుంచి కానీ, ఇప్పుడు ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఏంటి అనేదే మనం ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ మనం నిజాన్ని ఎలా ఎంచుకుంటాం, మార్చుకుంటాం, అర్థం చేసుకుంటాం, ఇది ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా మనం చూసిన దాన్ని, ఏదైనా మనం చూస్తున్నప్పుడు చూసిన దాన్ని ఏ విధంగా మనం దాన్ని ఎంచుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం, మార్చుకుంటాం, అర్థం చేసుకుంటాం అనేదే
దీని యొక్క ఫిల్టర్స్ సార్. అయితే ఇక్కడ ఫస్ట్ ఫిల్టర్ ఏదైతే మనం చూస్తున్నామో సార్, మనం ప్రపంచాన్ని ఏ విధంగా మనం చూస్తున్నామో, చూసే విధానం ఏంటి, మనం ఏదైతే వింటున్నామో, చూస్తున్నామో, ఫీల్ అవుతున్నామో, ఇవన్నీ కూడా సెన్సెస్ ద్వారా మనకు బయట జరిగేటట్టు ఈవెంట్స్ వేరు, ఎక్స్టర్నల్ ఈవెంట్ అంటాం దాన్ని. ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని మనం ఎక్స్టర్నల్ ఈవెంట్ అంటాం. చూసే ఇది వేరు, చూసిన తర్వాత మనం ఒక మ్యాప్ ఏర్పాటు చేసుకుంటాం, అది వేరు సార్. అది ఎలా అంటే ఇక్కడ ఈవెంట్ ఏదైతే మనం చూస్తామో, ఎక్స్టర్నల్గా బయట మనం ఏదైతే కనిపించే ప్రపంచాన్ని చూస్తామో, మన మైండ్లో ఈ ఫిల్టర్స్ అనేవి, ఫిల్టర్స్ ద్వారా మన మైండ్కి ఒకటి ఇస్తాం సార్, మనకు ఫీడ్ చేస్తాం. అది ఈవెంట్, సెకండ్ ఈవెంట్, ఈవెంట్ 1, ఈవెంట్ 2, దాన్నే మనం రిప్రజెంటేషన్ కూడా అంటాం సార్. సో అక్కడ ఎలా ఇది అంటే మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. సార్ ఆల్రెడీ చెప్పాడు మనకు. ఏం చెప్పారు అంటే మ్యాప్ అని మన మైండ్లో ఏదైతే మ్యాప్ ఉందో అది వాస్తవం కాదు, రియాలిటీ కాదు. ఏది ఉందో, ఏది చూస్తున్నామో అది మనకు మ్యాప్ కాదు, మన మైండ్లో ఏర్పడేది. అది ఇంపార్టెంట్ సార్. అందుకని ఏమంటారు, ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. సో బయట ఉన్నటువంటి ప్రపంచము, మన మైండ్లో ఉన్న మ్యాపు రెండు సమానం కాదు. ఎవరికైనా, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరు చూసే విధానం వాళ్ళది, ఎవరు అర్థం చేసుకునేది వాళ్ళది. ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి అనేదే ఇంపార్టెంట్. అయితే దీన్నే మనం టెరిటరీ అంటాం, చూసేదాన్ని టెరిటరీ అంటాం. అదేవిధంగా మనం అర్థం చేసుకుని మన మైండ్ ఒక మ్యాప్ గీసుకుంటుంది, దాన్నే మ్యాప్ అంటాం సార్. దాన్నే ఇంకొక లాంగ్వేజ్లో ఏమంటాం, ఎక్స్టర్నల్ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రీప్రజెంటేషన్ అంటాం. ఎందుకంటే ఏది చూస్తున్నామో అది ఎలా రిప్రజెంట్ అవుతుందో. ఈ రిప్రజెంటేషన్ జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మనం చూసేటటువంటి సెన్సెస్ ద్వారా చూసిన, గ్రహించిన దాన్ని ఫిల్టర్స్, ఏదైతే ఫిల్టర్ ఉందో ఆ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేసేసి దేన్ని ఎలా ఫిల్టర్ చేసి మన మైండ్లో రిప్రజెంట్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం సార్. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే సార్ రియాలిటీ అనేది ప్రపంచంలో మనం చూస్తున్నామంటే మన కళ్ళ ముందు చాలా అవపడతాయి సార్. సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నాం, చాలా వాహనాలు కనిపిస్తాయి, చాలా బిల్డింగ్స్ అన్నీ కనపడతాయి. రియల్లీ మనకు అవసరం అది లేదు. మనకి ఏం అవసరం అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు రోడ్డులో ఎవరు ఎదురొస్తున్నారు ఏంటనేది అవసరం మనకు. కానీ బై ద వే మనం మొత్తం చూసామనుకోండి, దాన్ని మనము తీసుకోలేదు. ఒకవేళ మైండ్ కనుక అక్కడ కనిపించేటటువంటి రియాలిటీని కనుక మైండ్ తీసుకోవాలంటే అది మొత్తం హ్యాంగ్ అయిపోతుంది సార్. అందుకనే అవర్ బ్రెయిన్ కెనాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్. దేన్ని కూడా దాన్ని మొత్తం తీసుకోలేదు. అందుకోసమే దేని మీద ఫోకస్ చేస్తామో దాన్నే మనం తీసుకుంటాము. అయితే ఇక్కడ సో ఇట్ యూజెస్ ఫిల్టర్స్ టు డిసైడ్. ఏం చేస్తున్నాయి ఫిల్టర్స్ అంటే టు డిసైడ్ వాట్ టు నోటీస్, వాట్ టు ఇగ్నోర్ అండ్ వాట్ మీనింగ్ టు గివ్. అయితే దేన్ని నోటీస్ చేయాలి, దేన్ని ఇగ్నోర్ చేయాలి, ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేదే ఇంపార్టెంట్ సార్. అందుకోసమే ఇక్కడ అవర్ ఫిల్టర్స్ క్రియేట్ అవర్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్. ఏదైతే వరల్డ్ ఉందో మన ఫిల్టర్ అనేది మన మ్యాప్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమంటాం మనం, ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. ఓకే సార్, అర్థమవుతుందా సార్? ప్లీజ్ ఒకసారి ఏదైనా. ఎస్ సార్, ఓకే సార్, అర్థమవుతుంది సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. సో అది సార్. అయితే ఇక్కడ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మెయిన్ ఫిల్టర్స్. యాక్చువల్గా ఏంటంటే సార్ ఫిల్టర్లు అనేవి చాలా ఉన్నాయి, బట్ దీంట్లో మెయిన్ ఫిల్టర్స్ ఏంటంటే 3 ఫిల్టర్స్ ఉంటాయి సార్. ఆ ఫిల్టర్స్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే డిలీషన్, రెండవది ఏంటి అంటే డిస్టార్షన్, మూడవది ఏంటంటే జనరలైజేషన్. ఏదైనా ఒక ఈవెంట్ని మనం చూసినప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే దాన్ని డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ ఈ యొక్క ఫిల్టర్ ద్వారా మనకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాం సార్ లోపల. అది ఎలా అనేది వన్ బై వన్ చూద్దాం సార్. అయితే చెప్పాను ఇందాక, మనం ఒకటి ఈవెంట్ చూడడానికి కానీ ఏంటి సార్, విజువల్ ద్వారా, ఆడిటరీ ద్వారా, కెనెస్టిక్ ద్వారా, ఆల్ఫాక్టరీ ఆర్ గెస్టరీ, ఇవన్నీ కూడా మన సెన్సార్ ఆర్గాన్స్. వీటి నుంచి మనం ఒక మెసేజ్ని మన యొక్క ఇక్కడ ఫిల్టర్లకు వెళ్ళిపోతుంది. ఆ ఫిల్టర్లకు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క 3 ఫిల్టర్స్ అని చెప్పా, మెయిన్ ఫిల్టర్స్, అవి సబ్ ఫిల్టర్స్ ఉంటాయి సార్, అవి కూడా చెప్తాను. బట్ ఈ మెయిన్గా ఈ 3 ఫిల్టర్లు ఏంటి అనేది చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిలీషన్ అంటే తొలగింపు, డిలీట్ చేయడము. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం చూసినాం అనుకోండి, ఇక్కడ ఉంది సార్ మీనింగ్ ఏంటంటే ఇగ్నోరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఆన్ ద పార్ట్. మనకు చెప్పేటప్పుడు చెప్పారు ఎన్ఎల్పిలో, ఒక సెంటెన్స్ ఇచ్చేసి మొత్తం కూడా అక్కడ ఒక చెప్పమన్నారు. దీంట్లో ఎన్ని ఎఫ్లు ఉన్నాయి చెప్పమన్నారు. ఒకరు 4, 3, 2 ఎన్నో రాసాం మనం. సో వాస్తవానికి ఏంటంటే అక్కడ ఎఫ్లు చాలా ఉన్నాయి, 6, 7, 8, 9 ఎన్ని ఉన్నాయి. కానీ మనందరిది కూడా కరెక్ట్గా అర్థం చేసుకునేటటువంటి విధానం కనుక అందరిది సేమ్ అయితే ఖచ్చితంగా మన ఆన్సర్ అందరం కూడా ఒకటే రాసేవాళ్ళం.
అవునా కదా సార్? ఒకటి రాసేవాళ్ళం, 2, 3 ఏదొద్దు అది. కానీ మనం అందరం కూడా డిఫరెంట్గా రాసాము అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఒక్కొక్కరి పర్సెప్షన్ వాళ్ళది, ఏ విధంగా మనం చూస్తున్నామో అదే విధంగా మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఇది దేని లోపం ఇలా కనిపించడానికంటే ఇదే డిలీషన్. మనం చూసిన మెసేజ్ని కొంత డిలీట్ చేసుకుంటాం సార్. డిలీట్ చేసుకొని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ ఏమంటాడంటే ఆ పిల్లవాడిని, యూ డిడ్ వెల్ బట్ ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్. బెటా నువ్వు ఒక పని చేయనా, నువ్వు చాలా బాగా రాసావు, చదువుతున్నావు, బట్ నీ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనే బాగాలేవు, అవి ఇంప్రూవ్ చేసుకొని చెప్పాడు. కానీ పిల్లవాడు ఏమర్థం చేసుకుంటున్నాడు ఇక్కడ సార్ అంటే, ఎంతసేపటికి ఇంప్రూవ్ ద హ్యాండ్ రైటింగ్ మా టీచర్ గారు నన్ను ఇంప్రూవ్ చేసుకోమన్నాడనే చూస్తున్నాడు, ఆ దూరంతో చూస్తున్నాడు. కానీ అప్రిషియేట్ చేసినటువంటిది కాంప్లిమెంట్ ఇచ్చాడు సార్, ఆ కాంప్లిమెంట్ని చూసుకోవట్లేడు, ప్రశంసను చూసుకోవట్లే. బట్ ఏదైతే థింగ్ ఉందో అక్కడ దాన్ని చూస్తున్నాడు. అంటే ఇది ఎవరి లోపము అంటే, మన మైండ్లో ఉన్నటువంటి ఫిల్టర్ ఏదైతే అర్థం చేసుకుంటుందో, చూసిన వాస్తవాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోకపోవడము, దాన్నే డిలీషన్ అంటారు. డిలీట్ అని సార్, దాన్ని డిలీషన్ అంటారు. తొలగిస్తున్నాం, ఒరిజినల్ చూసిన దానికి ఇక్కడికి చేంజ్ అవుతుంది. రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి డిస్టార్షన్, వక్రీకరణ. అయితే మనం చూసేది వేరు, మనము దాన్ని రకరకాలుగా దాని మీనింగ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకుంటాం సార్. చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, మన ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తాడు, లేదు మన ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపించామనుకోండి సార్. మెసేజ్ పంపించినప్పుడు మనం రిప్లై ఇవ్వలేదనుకోండి, మనం ఏమనుకుంటాం, అరే వీడికి ఇంత ఇదా, కనీసం నేను పెట్టిన రిప్లై కూడా ఇవ్వలేదు, అది అంటే మన మనసులో ఇలా ఆలోచన, ఎందుకు ఇవ్వలేడు వీనికి ఎందుకు ఇట్లా చేశాడు, వీనికి ఇంత ఇదా అదా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఒరిజినల్గా వాడి ప్రాబ్లం ఏందో మనకు తెలియదు. చూసినప్పుడు ఏం అర్జెంట్లో ఉన్నాడు, అక్కడ ఏ స్టేట్లో ఉన్నాడో అక్కడ దాన్ని మనం గ్రహించాం. కానీ మన మైండ్ అనేది వేరేలాగా అర్థం చేసుకుంటుంది. అదే సార్ ఇది డిస్టార్షన్ అంటే, వక్రీకరించుకోవడం. మనకు సార్ చెప్పారు, చూపించారు క్లాస్లో. ఏంటి, ఒక లైన్ ఇచ్చేశారు, క్లోజ్డ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి లైన్కి ఇటు అటు దానికి పెట్టారు. సార్ అడిగాడు, మళ్ళీ ఏమడిగారు సారు, ఇది లైన్ ఏది పెద్దగా ఉంది చిన్నగా ఉంది అంటే, అందరం కూడా వేరు పర్సెప్షన్తో అక్కడ రాసాం. అక్కడ ఎవరిది రైట్ రాంగ్ అని సార్ కూడా అనలేదు, మనం కూడా అనట్లేదు. కానీ అది ఎవరు తప్పు కాదు. మనం ఏదైతే NLP ఫిల్టర్లో ఒకటి డిస్టార్షన్ ఫిల్టర్ ఉందో, డిస్టార్షన్ ఫిల్టర్ అనేది అది చేసినటువంటి మన మైండ్లో ఇమాజిన్ చేసినటువంటి మ్యాపే, దానివల్లనే మనకు ఈ యొక్క ఇది చేంజ్గా కనబడుతుంది, పెద్దగా చిన్నగా కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి చెప్పదలుచుకుంది సార్ అంటే, ఇక్కడ మనం వాస్తవాన్ని మనం అర్థం చేసుకోము, కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్నే అర్థం చేసుకుంటాం అనేది క్లారిటీ సార్. దిస్ ఇస్ కాల్డ్ డిస్టార్షన్. ఓకే సార్. ఇక్కడ ఉంది సార్, ఫ్రెండ్ డోంట్ రిప్లై టు యువర్ మెసేజ్. మనం ఏం చేస్తాం, ఈ యాంగ్రీ విత్, అతని మీద మనం కోపపడతాం, ఈజ్ యాంగ్రీ విత్ మీ. సో నా మీద కోపం ఉందేమో అందుకనే వాడు రిప్లై ఇవ్వట్లేదు. అది కరెక్ట్ కాదు. యువర్ అజ్యూమ్డ్ మీనింగ్ వితౌట్ ఫ్యాక్ట్స్. మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అది ఫ్యాక్ట్, నిజం కాదు అనే చెప్పేదే ఇది సార్. నెక్స్ట్ వచ్చేసి జనరలైజేషన్. ఏదైనా ఒక జనరలైజేషన్ అంటే ఏంటంటే, వన్ ఎక్స్పీరియన్స్ బికమ్స్ ఏ రూల్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. మన లైఫ్లో ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఏదో మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి సార్. ఏంటంటే, మన చిన్నప్పుడు ఎప్పుడో మనకు మనల్ని కుక్క కరిచింది చిన్నప్పుడు. సో మనం ఏం చేస్తాము, అన్ని కుక్కలు కరుస్తాయి, కుక్క కనపడితే కరుస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకు. అంటే అన్ని కుక్కలు కరుస్తాయనే ఉంటుంది. కానీ నిజంగా అన్ని కరిచేవా కరవన తర్వాత విషయం. కానీ ఒక జనరలైజేషన్ చేసుకుంటాము, ఏంటి అన్ని కరుస్తాయనే. సపోజ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఫెయిల్డ్ వన్స్ సో ఈ ఆల్వేస్ ఫెయిల్. అతను ఏమనుకుంటాడు సార్ అంటే, ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. అతను ఏమనుకుంటాడంటే, నేను ఎప్పుడు ఇలానే ఫెయిల్ అవుతాను, ఆ ఎగ్జామ్ అంటే భయం, ఫెయిల్ అవుతాను ఉన్న ఇవన్నీ కూడా ఒక జనరలైజేషన్కి వస్తుంటాడు. నేను ఏ ఎగ్జామ్ రాసినా ఇంకా నేను పాస్ గాను అనేటటువంటి ఒక ఒపీనియన్కు. లేదు ఆ అబ్బాయిలంతా ఇలే, లేదంటే అమ్మాయిలంతా ఇంతే, లేదు ఈ పోలీసు వాళ్ళంతా ఇంతే. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద జనరలైజేషన్ సార్. ఇలా ఉంటుందండి. వన్ ఈవెంట్ హోల్ లైఫ్ రూల్. దాన్ని మనం ఒకసారి జరిగిన దాన్ని మన జీవితాంతం అప్లై చేసుకుంటాము, దాన్నే జనరలైజేషన్ అంటాం సార్. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, మాకు మంచిగా అర్థమైంది ఏంటంటే, మనకు రియల్ ఎస్టేట్లో అందరికీ తెలుసు సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఉండాలి, లేదంటే అచ్చ తెలుగులో బ్రోకర్ అంటాం సార్. వాళ్ళు లేకుంటే మనకేం
వాళ్ళే మనకు అన్ని చేసేది. కానీ ఒక ఫీలింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ వీడు బ్రోకర్ రా, వీడు అన్ని ముంచుతాడు రా, ఇద్దరా అదిరా మా డబ్బులన్నీ తింటాడు రా, కమిషన్, ఇలాంటి ఫీలింగ్ మనకు అయింది. ఎందుకు అయిందంటే ఇదే మన జనరలైజేషన్. అది ఎక్కడో మనం చూసాము, విన్నాము, చేసాము, మనకు వచ్చిన ఫీలింగ్ అన్నట్టు. దాన్ని మళ్ళీ 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 నెవరు వేసుకొని ఒక జనరలైజేషన్కి వస్తాం. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఏజెంట్స్ అంతా కూడా ఇంతే అనేటటువంటి ఒక స్టేట్మెంట్కి వచ్చేస్తాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెయిన్ ఫిల్టర్స్ 3 అయితే దానికి తోడుగా ఉండేవి అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి ఫిల్టర్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్ సార్, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా ఏంటి ఇదంటే, ఒకటి బిలీఫ్స్. మనకి ఇవి కూడా ఫిల్టర్స్ ఒక 6 రకాలు 7 రకాలు ఉంటాయి సార్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి ఫిల్టర్లలో బిలీఫ్స్, నమ్మకాలు. నమ్మకం ఏంటి? వాట్ యు బిలీవ్ షేప్స్ వాట్ యు సీ. ఏదైతే దేనైతే మనం చూస్తామో దాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే మనకున్నటువంటి నమ్మకం. మనకేం నమ్మకం ఉంది? సపోజ్ మనీ ఈజ్ హార్డ్ టు ఎర్న్. ఒకవేళ మనం మైండ్లో కనుక ఇలా ఫీడ్ అయితే డబ్బు నేను సంపాదించలేను, సంపాదించాలంటే చాలా కష్టపడాలి, సో నేను ఇది నాకు నేను ఒక బిలీవ్ సిస్టమ్ అన్నట్టు. చిన్నప్పటి నుంచి మనం నూరు పోస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చీకట్లో పోయేటప్పుడు అరే దొంగలు వస్తారు, అది సారీ దయ్యాలుంటే బయటికి వెళ్ళొద్దు నాన్న, భయపెట్టడానికి మనల్ని తినిపించడానికి చెప్తారు. దయ్యం వస్తుంది, తినకపోతే నేను ఎత్తుకోపోతుంది. ఇలాంటి అన్ని బిలీవ్స్, నమ్మకాలు అన్నీ కూడా మనకు ఆల్రెడీ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉన్నాయి సార్. అందరికీ ఫీడ్ అయి ఉన్నాయి, తెలిసి తెలియక. నిజంగా చెప్పండి సార్, ఈరోజు చిన్నపిల్లడికి చెప్పండి పాముని అంటే పుట్టినవాడికి ఒక సంవత్సరం ఉన్నాక పాముడి తెలియని పాము సార్ ఆడుకుంటాడు సార్. ఎందుకు అంటే అసలు ఏది ఫీడ్ లేదు అక్కడ. ఆ మైండ్లో నెగిటివ్ పాజిటివ్ ఏం తెలియదు, ఆ పాము గురించే తెలియదు అతనికి. అలాంటప్పుడు తను ఏం ఫీల్ అవుతాడు? సో ఇవన్నీ ఎవరు నోరు పూస్తున్నారంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు మనం చూసిన ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ మనకు పెద్దలుగా చెప్పినటువంటి వాడు, ఇవన్నీ కూడా బిలీఫ్స్, మన నమ్మకాలే మనల్ని ఆ స్టేట్మెంట్కి తీసుకొస్తాయి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. ఒకవేళ మనం దీన్ని మార్చుకోవాలనుకుంటే, ఎస్ నేను కాన్ఫిడెంట్గా ఎర్న్ చేస్తాను, ఎస్ నేను రియల్ ఎస్టేట్లో ఏజెంట్ నేర్చుకుంటాను, స్కిల్స్ నేను చేస్తాను అనే నమ్మకం అనేది గట్టిగా మనం స్కిల్స్ నేర్చుకుంటే నేను బాగుపడతాను, చేస్తాననే విషయంతో నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ వైపు కూడా తీసుకుపోతుంది స్టేట్మెంట్. ఓకే సార్, ఇక్కడ బిలీఫ్స్ స్ట్రాంగ్లీ షేప్ బిహేవియర్ అండ్ రిజల్ట్స్. మన యొక్క నమ్మకమే మన యొక్క బిహేవియర్, మనం ప్రవర్తించే తీరు, ఏదైతే మనం ప్రవర్తిస్తున్నామో, దేన్నైతే పాజిటివ్గా నమ్ముతున్నావో నెగిటివ్గా నమ్ముతున్నావో ఏదైనా నమ్మండి, ఆ మైండ్ మాత్రం మనకు చేసే రిజల్ట్, మనం ఏదైతే మనం మైండ్లో కన్సీవ్ అయిందో దాన్నే మనం బిహేవ్ చేసి అలానే మనం రిజల్ట్ అవుట్కమ్ కూడా మనకు అలానే ఉంటుంది. ఇది బిలీఫ్ ఫిల్టర్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్, విలువలు. ఈ విలువలు ఏంటి సార్ అంటే మనకు వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ ఏంటి ఇవి. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యామిలీ. మన యొక్క వాల్యూని ఫ్యామిలీ అనుకుందామా, మనకు ఫ్రీడమ్ అనుకుందామా, మనకు రెస్పెక్ట్ కావాలనుకుందామా, సక్సెస్ కావాలనుకుందామా, లేదంటే స్పిరిచువాలిటీగా ఉందామనుకుందామా, ఇవన్నీ కూడా ఏదైతే మనం కన్సీవ్ చేసుకుంటామో మన విలువల్ని మనం అంటుంటాం. చాలామంది అంటుంటారు అరే ఇది మనకు షూట్ కాదురా, మనం చేయొద్దురా, ఇది చేయొద్దురా, మనం దాన్ని ఆలోచిస్తుంటాం, ఎథికల్గా ఆలోచిస్తాం, దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది అతనికి. అలాంటప్పుడు కొన్ని వాల్యూస్ ఉంటాయి మనకు, ప్రతిదీ చెయ్యం సార్. సపోజ్ పర్సు దొరికింది అనుకోండి మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, సార్ మీరు చెప్పండి, పర్సు దొరికితే మనం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చామనుకోండి, అక్కడ ఏముంటుంది సార్ మనకు వాల్యూ. అది ఎక్కడ నేర్చుకున్నాం మనం? మన తల్లిదండ్రుల నుంచి, పేరెంట్స్ నుండి అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వాల్యూస్. ఆ వాల్యూస్ అనేది ఏం చేస్తాయంటే వాల్యూస్ డ్రైవ్ చేస్తాయి మోటివేషన్కి కానీ, అలా విధంగా మన వాల్యూసే మన డెసిషన్ తీసుకోవడానికి కూడా నెంబర్ 1గా మనకు వస్తాయి సార్. సో వాల్యూస్ డ్రైవ్ మోటివేషన్ అండ్ డెసిషన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెమొరీస్, ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్, పాత జ్ఞాపకాలు, గత అనుభవాలు, ఫాస్ట్ ఈవెంట్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రజెంట్ రియాక్షన్స్. ఏదైతే ఈరోజు ఎవరైనా సరే ఏదైతే యాక్ట్ చేస్తున్నామో, ఏదైతే మనం స్టేట్లో ఉంటున్నామో, ఇవన్నీ కూడా మన యొక్క పాత అనుభవాల ద్వారానే ఇలా ఉంటున్నాం సార్. పాత అనుభవాలే ఇలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్టేట్లో ఉంటున్నాం. ఎన్ఎల్పి చదువుకు మనకు కూడా తెలియదు ఈ స్టేట్ ఇవన్నీ కూడా, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఏది చేసినా, సపోజ్ సార్ చెప్పారు సార్ నెక్స్ట్ మన కోర్స్ వచ్చేసి ఈ అమౌంట్ ఉంటుంది, ఇన్ని రోజులు ఉంటుందని చెప్పాం. డెసిషన్స్ అనేది మనం ఫస్ట్ చేయడానికి కూడా మనకు చాలా ఇబ్బంది ఉండే, ఇది అవుతుందా కాదా, పోతుందా, ఈ అనుభవాలతోటే మనం డెసిషన్ తీసుకున్నాం. కాకపోతే నేను టీడబ్ల్యూ చేశాను కాబట్టి, ఎక్సలెంట్గా చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను కాబట్టి, ఎస్ మళ్ళీ ఆదిసార్ టీంలో చేరాలి, మళ్ళీ ఎన్ఎల్పి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. సో దిస్ ఇస్ ఏంటి నాకు అంటే ఆదిసార్ మీద నాకు పాత అనుభవం, పాత ఎక్స్పీరియన్స్ సార్ మీద.
వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ మనం జాయిన్ అయితే సార్ తోటి మనం చాలా నేర్చుకుంటాను, నా లైఫ్లో చాలా ముందుకు వెళ్తాను అనేది నా యొక్క ఫీలింగ్. కాబట్టి నేను ఇక్కడ ఆ పాత జ్ఞాపకాలతోటి నేను ఇక్కడ డిసిషన్ తీసుకున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ ఫాస్ట్ ఫెయిల్యూర్, ఒకవేళ కొంతమంది ఏం చేస్తారు సార్ అంటే, సపోజ్ ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటారు సార్, ఒక బిజినెస్ పెడతారు. ఏంటి, ఏదో ఒక చిన్న దుకాణం పెట్టారు అనుకో, బట్టల వ్యాపారం పెట్టారు. సో అక్కడ ఫెయిల్ అయ్యారు. సో జీవితాంతం అదే ఫియర్ ఉంటుంది. ఇంకేదైనా చేద్దామంటే, అమ్మో ఆ రోజు పెట్టాం, అలా అయింది అలా అయింది అలా అయింది అలా అయింది అలా 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 సబ్ కాన్షియస్ మైండ్లో మనది ఇట్లా తెప్పలుగా నాటుకుపోయి మనం ఏం చేద్దామన్నా దానివల్ల భయపడుతుంటాం సార్. అదే మన మెమొరీస్ మనల్ని భయపెడుతుంటాయి, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనల్ని భయపెడుతుంటాయి. అదేవిధంగా చెప్పాను, కుక్క గరిస్తే ఎప్పుడు కానీ కుక్క గరుస్తుందనే భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది. డాగులు చూడగానే భయం అవుతుంది. సో ఆ స్టేట్ నుంచి మనం ఎప్పుడు కానీ మనము ఈ యొక్క ఫిల్టర్స్ని ఏం చేయాలి అంటే, మనము సక్సెస్ని మనం నెబర్ వేసుకోవాలి. ఏదైతే ఎక్కడైతే మనం సక్సెస్ అయ్యామో, చాలా ఉంటాయి మూమెంట్స్ మనకు అనుకుంటాం. సక్సెస్ అంటే దర్ ఇస్ నో డెఫినేషన్ సార్. సక్సెస్ అనేది ఏం లేదు, మన అందరూ సక్సెస్ సార్. పుట్టినప్పుడు అమ్మగలడం సక్సెసే, సైకిల్ దొక్కడం సక్సెసే, కార్ డ్రైవింగ్ చేయడం సక్సెసే, మన మ్యారేజ్ చేసుకుని పిల్లలు కనడం, ఇవన్నీ కూడా సక్సెసే సార్. సో ఇవన్నీ కూడా మన ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో సక్సెస్ మనం ఎప్పుడు కానీ అదే సక్సెస్ని కనుక ఆలోచిస్తే, మన మైండ్ కూడా అదే కన్సీవ్ అయ్యి ఎప్పుడు మనల్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మనం ఏదైనా చేయడానికి మనం ముందుకు డ్రైవ్ చేస్తుంది సార్. ఈ మెమొరీస్, ఈ ఎక్స్పీరియన్స్ ద్వారానే ఫిల్టర్స్ కూడా పనిచేస్తాయి. ద బ్రెయిన్ రెస్పాండ్ టు ద మెమొరీ, నాట్ ద కరెంట్ సిచ్యువేషన్. బ్రెయిన్ మనది ఎలా పనిచేస్తుందంటే, ఒక ఈవెంట్ని చూసినప్పుడు చూడంగానే అది ఆటోమేటిక్గా బ్రెయిన్ ఆటో సజెషన్ ఇచ్చుకుంటుంది. ఎందుకు అంటే, మనలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా వెతుకుతుంది. మనం సెర్చ్ చేస్తాం కదా సార్, మైండ్లో సెర్చ్ చేసినప్పుడు అన్నీ కూడా సెర్చ్ చేసి పట్టుకొస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆ ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కాదు, అవన్నీ కూడా ఫీల్డ్ అయినాయి, స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి, వాటిలో నుంచి బయటికి తీసుకొచ్చి మన యాక్షన్, మన బిహేవియర్ అనేది ఆ విధంగా ఉంటుంది. సిచ్యువేషన్ దగ్గర రియాక్ట్ చేయం మనం ఏదైతే మన కన్సిడర్ దాన్ని బట్టి రియాక్ట్ అవుతాం సార్. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్, నిర్ణయాలు ఏంటంటే సార్, ఏదైతే యూ మేడ్ ఇన్ ద ఫాస్ట్, నిర్ణయాలు ఏదైతే ఫాస్ట్లో మనం తీసుకున్నామో దాని ప్రకారమే మనం ఈరోజు అది ఫిల్టర్లో ఉంచుకొని, మైండ్లో ఉంచుకొని దాని విధంగా మనం బిహేవ్ చేస్తుంటాము. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్టడీస్. ఒకవేళ నేను ఎప్పుడో ఫెయిల్ అయ్యాను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రం నేను స్టడీస్లో ఫెయిల్ కాలే కదా అని ఫీల్ అవుతుంటారు చాలామంది. అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు మనం. ఒకవేళ అలా ఉంది అంటే, మనం ఎక్కడో మన లోపం అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్లనే ఒక డెసిషన్ తీసుకొని ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. అదేవిధంగా ఐ కెన్ నాట్ ట్రస్ట్ ఎనీవన్, నేను ఎవరిని నమ్మను, ఎందుకంటే వాడు మోసం చేశాడు, లేదు అమ్మాయి మోసం చేసింది, అమ్మాయిలు అంత ఇంతే, అబ్బాయి మోసం చేసి అబ్బాయిలంతా ఇంతే, ఏదో ఈ డాక్టర్ పలానకపోతే ఇలా అయిపోయింది మా అమ్మ నాన్నకు, సో మా అమ్మకు, సో ఈ డాక్టర్ ఇలానే, ఇలాంటివన్నీ కూడా డెసిషన్స్ అన్ని కూడా మనము ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. ఓల్డ్ డెసిషన్స్ ఆఫెన్ రన్ ఆటోమేటికలీ అంటిల్ చేంజ్డ్. ఎప్పటి వరకు ఈ యొక్క డెసిషన్స్ పాతవి మన మైండ్లో రన్ అవుతాయంటే, మనం ఎంతవరకైతే చేంజ్ కామో మన లైఫ్లో, మన ఆలోచన విధానం కానీ, మనం చేసే ప్యాటర్న్ కానీ, బిహేవియర్ కానీ చేంజ్ కానంత వరకు కూడా అవన్నీ కూడా మైండ్లో అలానే ఉంటాయి సార్. అవే రన్ అవుతుంటాయి, కొత్తవి రావు సార్. అందుకని మనం కొత్తవి రావాలంటే ఖచ్చితంగా మనం ఒక చేంజ్ ప్యాటర్న్కి వెళ్ళాలి. అదేవిధంగా లాంగ్వేజ్ మనం మాట్లాడుకుంటాం, చాలా ఏం మాట్లాడుకుంటాం, అరే నేను బీద కుటుంబంలో పుట్టాను, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, నేను ఇంతే, మా నాన్న పెద్ద ఉన్నోడు కాదు, లేకుంటే నేను ఇలా చేసేవాని అలా చేసే, ఇవన్నీ కూడా ఏవైతే మనం వరబైక్ చేసుకుంటామో అవే మన మైండ్లో ఫీడ్ అవుతున్నాయి సార్. మనం మాట్లాడేది ప్రతిసారి మాట్లాడుతున్నాడు, అరే మేము పూర్వభై, మాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, ఇది మాటికి మాట్లాడి ఆ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అయింది. ఆ స్టోర్ కావడం వల్లనే మనం ఈరోజు ఉన్నటువంటి డెసిషన్స్ కానీ ఏదైనా కానీ మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కూడా ఒక ఫిల్టరే. అయితే ఇక్కడ ఉంది యూ హ్యావ్ టు, ఐ చూస్ టు, యూ హ్యావ్ టు. ఇక్కడ ఏం సార్ అంటే, మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటాము, అది ఏదైనా కావచ్చు. ఇది చేయగలను అంటే చేయగలుగుతాం, చేయలేము అంటే చేయలేము. ఏదైనా ఇలాంటిది మనం మన మైండ్కి చెప్పుకున్నాం అనుకోండి, ఎస్ నేను చేస్తాను, నేను అనుకున్నాను ఈరోజు మధ్యాహ్నం, సార్ ఇవ్వగానే ఎస్ నేను చెప్తాను, ఈరోజు నేను ఖచ్చితంగా ఫిల్టర్స్ గురించి మాట్లాడతాను అని నేను పాజిటివ్ సజెషన్ చేసుకున్నాను. నేను 4-5 సార్లు మాట్లాడుకొని నేను వర్బలైజ్ చేసుకున్న వల్లనే ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను. అది ఏం చెప్తున్నాను ఎలా పక్కకు పెడితే, ఇదంతా కూడా నేను అనుకోవడం వల్లనే ఇది అయింది. లాంగ్వేజ్ షేప్స్ మోటివేషనల్ స్టేట్ అండ్ థింకింగ్ ప్యాటర్న్స్. ఏం చేస్తుంది అంటే, మన యొక్క థింకింగ్ ప్యాటర్నే మొత్తం కూడా చేంజ్ చేస్తుంది. మన లాంగ్వేజ్ ఏమనుకుంటే మన మైండ్లో అదే కన్సీవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి సార్ అంటే, మెటా ప్రోగ్రామ్స్, ఆలోచన విధానం. అది పాజిటివ్ అయినా అది నెగిటివ్ అయినా మనం ఆలోచించేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ దాని మీదనే డిపెండ్ అవుతుంది. ఇది ఎలా మెటా ప్రోగ్రామ్స్
అంటే అన్కాన్షియస్ థింకింగ్ స్టైల్. ఒకటి ఏదైనా మనం ఈవెంట్ బయట చూసినామంటే అల్టిమేట్లీ మన మైండ్లో ఏమవుతుంది సార్ అంటే, ఒకటి ఏమంటారు కదా, మనం హార్డ్ డిస్క్లో సెర్చ్ చేస్తాం, సార్ట్ చేసేస్తాం, మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే అది బయటకు వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అది పాజిటివ్ నెగిటివ్ అనేది మన మైండ్లో ఆల్రెడీ ఈ మెటా ప్రోగ్రామ్ ఆలోచన విధానం అనేది ప్యాటర్న్లో సెట్ అయింది ఆల్రెడీ. దాన్ని మళ్ళీ అది ఆ రిజల్టే మనకు బయటకు ఇస్తుంది, కొత్తగా ఏమీ ఇవ్వదు సార్. ఏదైతే మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పాత అనుభవాలు అన్నిటిని బట్టి, ఇప్పుడున్న పాత స్టేట్ అన్నిటిని బట్టే ఇది వస్తుంది. అందుకనే అన్కాన్షియస్ థింకింగ్ స్టైల్. ఓకే సార్, ఇవన్నీ కూడా హౌ టు ద మైండ్ సార్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే మన లోపల ఉందో సబ్ కాన్షియస్ మైండ్లో అదే మనకు బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్, టువర్డ్స్ ప్లెజర్ అవే ఫ్రమ్ పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, సార్ మీరంతా రియల్ ఎస్టేట్ రండి, నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అని మీకు చెప్పాను అనుకోండి. ఒక వ్యక్తి ఆపర్చునిటీస్ వైపు చూసే వ్యక్తి, అరే సార్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆపర్చునిటీ కోసం రియల్ ఎస్టేట్కి రమ్మన్నాడు, వస్తే నేను వెళ్తే నేను కారు కొనుక్కోగలను, ఇల్లు కట్టుకోగలను, నేను పిల్లలు బాగా చదివించుకోగలను, ఇలాంటి డ్రీమ్ కనుక బిల్డ్ అయితే టువర్డ్స్ ద ప్లెజర్, దాంట్లో మనకు పాజిటివ్ థింకింగ్, ఆ యొక్క ఆనందమే వేరుంటుంది సార్. అదేవిధంగా అవే ఫ్రమ్ పెయిన్, అరే ఎవడు చేస్తాడు, జనార్దన్ చెప్పాడు, ఆయన చేస్తాడులే, మనకేముందిలే, ఏమొస్తుంది ఇంట్లో అనే స్టేట్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. అంటే మెటా ప్రోగ్రామ్స్ అలా ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంతకుముందు చేశారు అలానే, ఏది పట్టుకోలే. అందుకోసం ఏమంటాం సార్ అంటే, మనం ఆనందంగా ఉన్న ప్లెజర్లో ఉంటే మనం పాజిటివ్ వైపు వెళ్తాము, ఎక్కడి నుంచి పారిపోవడానికి కానీ ఎక్కడి నుంచి పెయిన్ తీసుకోవడానికి కానీ భయపడం. అదే ఇక్కడ ఇంకో స్టేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్లో దాని అనొద్దు, మన నెగిటివ్ పాజిటివ్ ఉన్నది. ఎన్ఎల్పిలో సార్ చెప్పారు, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఏం లేదు, అతను ఏం చేసినా దట్ ఈస్ ద ఫిల్టర్స్, వాటి వల్ల అవుతుంది. వాటి నేను చెప్పను పాజిటివ్ నెగిటివ్ గురించి. కానీ నేను ఒకటే ఏం చెప్తానంటే, ప్లెజర్గా ఉన్నవాడు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు, లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నేను పైకి ఎదగాలి, నేను ఎలా ఇన్స్పైర్ చేయాలి అందరినీ, అలాంటి వాటి గురించే వెతుకుతాడు. ఎవరైతే ఇలాంటివి వెతకడానికి, కానీ ఎందుకు ఎన్ఎల్పి కోర్సు ఏముందిలేవా జనార్దన్ నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసుకో పెద్ద అయితే, అలాంటి చాలా అంటారు. మా ఫ్రెండ్స్ చెప్పారు అంటారు కొంతమంది, కానీ మనం పట్టించుకోం కదా అవన్నీ. అయినా సార్ బోల్తానా, హాతీ చలే బజార్ కుత్తా బోగే హజార్. అంటే మనం మన లక్ష్యం వైపు వెళ్తుంటే మురుగు వాళ్ళు మురుగుతూనే ఉంటారు. కానీ మనం ఊకున్నామా, ఎన్ఎల్పి కథం కూడా చేసాం. ఇప్పటికి ఏదైతే స్కిల్ ఉందో కోర్ స్కిల్స్ కథం చేసాం సార్. స్టెప్పట్ కొడుకుందాం సార్ అందరం మనం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక పిక్చర్, ఏదైనా ఒక ఈవెంట్ని చూసేటప్పుడు కొంతమంది బిగ్ పిక్చర్ మొత్తం హోల్ పిక్చర్ని చూస్తారు, కొంతమంది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూస్తారు. ఓపెన్గా చేసేసి బిగ్ పిక్చర్ అంటే ఏం లేదు సార్, అక్కడ ఏదైనా ఒక అపార్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మొత్తం అర్థం చేసుకోవడం, నాకు దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల ఇది అనేది ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తారు, ప్యాటర్న్లో ఆలోచిస్తారు. ఇక్కడ కొంతమంది ఇదా ప్రతిదాన్ని డీటెయిల్గా చిన్న చిన్న చూస్తారు అన్నట్టు. నేనేమంటాను సార్ అంటే, సార్ ఓకే నేనేమన్నా కాదు, సో చూసే విధానంలో వ్యక్తుల తేడా. ఇంకోటి ఇంటర్నల్ రెఫరెన్సెస్, ఎక్స్టర్నల్ రెఫరెన్సెస్. ఓకే సార్, దీస్ ఎక్స్ప్లెయిన్ వై పీపుల్ థింక్ డిఫరెంట్లీ, నాట్ హూ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ముందే చెప్పాను సార్, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మనం స్టేట్మెంట్ ఇవ్వడానికి మనం ఎవరం కాదు సార్. ఎవరి మైండ్ వాళ్ళది, ఎవరి మైండ్ సెట్టింగ్ వాళ్ళది, ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళది, ఎవరి హార్డ్ డిస్క్ వాళ్ళది, అవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ సోషల్ కండిషన్స్. ఇవి కూడా మన మైండ్ని ఎలా డిజైన్ చేశాయి, సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా స్టోర్ అయిందో చూద్దాం సార్. మనం పెరిగిన వాతావరణం, మన ఫ్యామిలీ మెంబర్స్, మనం పెరిగిన వాతావరణం కానీ, మన సొసైటీ కానీ, మన రిలీజియన్ కానీ, అదేవిధంగా మనం చదువుకున్నటువంటి అక్కడ జరిగినటువంటి ఆ డ్యూరేషన్లో జరిగినటువంటి అవి కానీ, అదేవిధంగా ఏదైతే మనం రెగ్యులర్గా పేపర్లో కానీ ఎక్కడ కానీ ఈవెంట్ చూస్తున్నామో బయట, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్ మన కల్చరల్ని. సోషల్ కండిషన్స్ కూడా ఇవన్నిటి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనలో ఫిల్టర్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి, ఫిల్టర్ మొత్తం నిండిపోయింది సార్, ఫిల్టర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇన్ని ఫిల్టర్స్ ఉన్నాయి కదా సార్. అయితే ఈ ఫిల్టర్స్ ఏం సార్, మెనీ ఫిల్టర్స్ ఆర్ లెర్న్డ్ నాట్ చూజన్. మనం ఒక్క ఫిల్టర్ని కూడా మనం చూజ్ చేసుకోలేదు సార్. ఇక్కడ ఆటోమేటిక్గా ఆటికి అవే మన ఫిల్టర్లు అన్నీ కూడా మనకు వచ్చేసినాయి, మనకు తెలిసి తెలియక. ఎన్ఎల్పి చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇది ఇదా అని. అంతకుముందు మనకు ఎవరికి తెలియదు ఈ ఫిల్టర్స్ అంటే కూడా. రైట్ సార్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంత కూడా మనం చేసిందంతా కూడా ఫస్ట్ ఒకటి ఏంటి సార్ అంటే, ఫస్ట్ చెప్పాను నేను, ద మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. అంటే ఏదైతే మనం ప్రపంచాన్ని మనం చూస్తున్నామో అది మన మైండ్లో అయ్యే మ్యాప్కు రియాలిటీకి సంబంధం లేదు. దీన్ని మొత్తం కూడా ఈ ఫిల్టర్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం సార్. ఎక్స్టర్నల్ ఈవెంట్ టు ఇన్ఫర్మేషన్, ఏదైతే మనం సెన్సెస్ ద్వారా
గమనిస్తున్నామో, వింటున్నామో, ఫీల్ అవుతున్నామో, ఏదైతే ఉందో దాన్ని మన ఫిల్టర్లకు వచ్చేసి, మెయిన్ ఫిల్టర్స్ వచ్చేసి డిసార్ట్, జనరలైజేషన్, డిలీట్, ఈ 3 ఫిల్టర్లు, దాంతో పాటు ఉన్నటువంటి సబ్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. లాంగ్వేజ్ కానీ, మెమొరీస్ కానీ, డెసిషన్స్ కానీ, ఇవన్నీ కూడా బిలీవ్స్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ కలిసి, ఈ ఫిల్టర్లని కలిసి మనం చూసిన ఈవెంట్ని ఒక జనరల్ చేసేసి ఎక్కడికి ఇస్తుంది అంటే మన రిప్రజెంట్ చేస్తుంది మన మైండ్లో. ఆ మైండ్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మైండ్లో రిప్రజెంట్ చేస్తుందో ఒక పిక్చర్ ఏర్పడుతుంది. ఆ పిక్చర్ వలన ఒక స్టేట్ ఏర్పడుతుంది. అది ఏదైనా కావచ్చు, ఒక స్టేట్ వస్తుంది. అక్కడ ఆ స్టేట్ ఏదైతే స్టేట్ మన దాంట్లో మైండ్లో బిల్డ్ అయిందో అది మన బాడీ ఫిజియాలజీ చేంజ్మెంట్ వస్తాయి. అందుకని ఎవడన్నా మన తిట్టగానే మనకు అరే నా తిట్టాడా ఇలా మనం ఫీల్ అవుతుంటాం. ఎక్కడైంది సార్ ఆ మాట తలిగిందా, మనకు కొట్టాడా తలిగిందా, ఫిజికల్ తరగలే, కానీ ఆ మాట విన్న తర్వాత మన సెన్సెస్ గ్రహించి మన మైండ్లో ఉన్న ఫిల్టర్స్, మన కోపం ఎక్కువ, శాంతి ఎక్కువ, ప్రేమ ఎక్కువ అనేది ఇక్కడ దీన్ని బట్టే ఉంటుంది సార్ అందరికీ. దీంతో ఏం చేశాను నేను, ఒక పిక్చర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం. దాని ప్రకారంగా నాకు ఒక స్టేట్ అయింది. ఆ స్టేట్ వల్లనే ఎస్ వాటిని తిట్టిన దాంట్లో కోపం పడతా. ద స్టేట్ దట్ ఈస్ కాల్డ్ ఫిజియాలజీ. నెక్స్ట్ ఎప్పుడైతే మన బాడీ చేంజ్ అవుతుందో, మనం తిట్టాలన్నప్పుడు తిడుతుంటాం, వార్నింగ్ ఇస్తుంటాం, ఇవన్నీ కూడా దట్ ఈస్ కాల్డ్ బిహేవియర్. ఇది ఎన్ఎల్పి కమ్యూనికేషన్ సార్. ఈ మోడల్లో ఈ ఫిల్టర్స్ ద్వారా ఈ విధంగా మనం చూసిన ఈవెంట్కి ఇవన్నీ ప్రాసెస్ ద్వారా మనం ఏదైతే బిహేవ్ చేస్తామో ఇవన్నీ కూడా ఈ ఫిల్టర్స్ వల్లనే సార్. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకు మనం ఏంది ఎన్ఎల్పి కాబట్టి కీ ఎన్ఎల్పి ఇన్సైట్ మనం ఏం చూస్తున్నాము, ఎన్ఎల్పి ద్వారా ఏం నేర్చుకుంటున్నాము ఏంటి అంటే, పీపుల్ డు నాట్ రియాక్ట్ టు రియాలిటీ, దే రియాక్ట్ టు దేర్ ఫిల్టర్డ్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ. క్లారిటీ ఉంది కదా సార్ అందరికీ? అంటే ఒక వ్యక్తి చూసేది తను కాదు, ఆయన ఫిల్టర్ ఏదైతే ఏర్పరచుకుందో, ఏదైతే ఇమేజ్ ఉందో లోపల, దాని పర్సెప్షన్ వల్లనే అది ఏదైతే రియాలిటీని చూసేది ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న ఇమేజే రియాలిటీ అనుకుంటాడు, కానీ అది రియాలిటీ కాదు. అదేవిధంగా చేంజ్ ద ఫిల్టర్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం చూసే దృష్టికోణం కావచ్చు, మనం ఏదైతే ప్యాటర్న్ ఉన్నాయో అవన్నీ కూడా మనము, సార్ వినపడుతుందా సార్? ఎస్ సార్, ఎస్ ఇట్ ఈస్ ఆడిబుల్. వినిపిస్తుంది సార్. నాకేదో మెసేజ్ వచ్చింది సార్, అందుకోసం సారీ. ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో అంటే, చేంజ్ ద ఫిల్టర్. ఇప్పుడు ఆల్రెడీ మన ఫిల్టర్స్ అన్నీ కూడా ట్యూన్ అయి ఉన్నాయి సార్, బిఫోర్ అన్ని ట్యూన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్యూన్ని మిస్ట్యూన్ చేయాలి. ఒకవేళ అది పాజిటివ్ ట్యూన్ అయితే దాన్ని అలానే ఉంచుదాం, నెగిటివ్ ట్యూన్ అయితే దాన్ని సెట్ చేసేసి పాజిటివ్ వైపుకి మళ్ళించుకుందాం సార్. అదే ఎన్ఎల్పి మెయిన్గా మనం నేర్చుకునేది అంతా కూడా దానికోసమే సార్. చేంజ్ ద ఫిల్టర్, చేంజ్ ద ఎక్స్పీరియన్స్, చేంజ్ ద అవుట్కమ్, రిజల్ట్. ఈ విధంగా మనము ఎన్ఎల్పి ద్వారా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా వై ఎన్ఎల్పి ప్రాక్టీషనర్స్ ఫోకస్ ఆన్ ఫిల్టర్స్. ఎందుకు మనం ఎన్ఎల్పి నేర్చుకునేది ప్రాక్టీస్ చేయడానికా, లేదా పక్కకు పెడితే మనం చేంజ్ కావడానికి కూడా, మన యొక్క ఫిల్టర్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ రాసింది వై ఎన్ఎల్పి ప్రాక్టీషనర్స్ ఫోకస్ ఆన్ ద ఫిల్టర్స్. ఫిల్టర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? మనం ఒక ఎన్ఎల్పి ప్రాక్టీషనర్గా ఉన్నామనుకోండి, మనం ఏం చూస్తాము? బికాజ్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆర్ ఆఫెన్ ఫిల్టర్స్ ప్రాబ్లమ్స్. మనం ఏమనుకుంటాం సార్, ఇది సమస్యలు తరచుగా ఫిల్టర్ సమస్యలు కావు, ఫిల్టర్ల వల్లే సమస్యలు ఫిల్టర్ వచ్చే సమస్యలే మనం యాక్చువల్గా ఓకే కానీ మన ఫిల్టర్ ఏదైతే ఉందో వాటి ద్వారానే మనకు సమస్యలు వస్తున్నాయి. అర్థం చేసుకునే విధానం, మనం మ్యాపింగ్ చేసే విధానం ద్వారానే ఈ సమస్యలన్నీ కూడా ఒక మనిషికి వస్తాయి. కాబట్టి మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫిల్టర్స్లో ఏమి ఉందో ఫస్ట్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేంజ్ చేయాలి సార్. వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు సెట్ చేయాలి. అదేవిధంగా చేంజ్ హ్యాపెన్స్ బై అప్డేటింగ్ ఫిల్టర్స్. అదే చెప్పాను సార్, ఫిల్టర్స్ మనం అప్డేట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అదేగా సార్, ఏదైనా కార్లు కూడా 6 నెలల కోసం 3 నెలల కోసం సర్వీసింగ్ ముందు ఫిల్టర్ మార్చాడు, ఎయిర్ ఫిల్టర్. ఎందుకు అంటే అలా ఉందనుకోండి, దుమ్మంత లోపలికి వస్తుంది, మొత్తం ఆగిపోతుంది, గాలి రాదు, ఏసీ రాదు. అలానే మన లైఫ్లో కూడా మనం కూడా చేంజ్ కావాలంటే, ఎదుటి వాళ్ళని కూడా చేంజ్ చేయాలంటే ఫస్ట్ మన ఫిల్టర్ చేంజ్ కావాలి. విధంగా వాళ్ళ ఫిల్టర్ కూడా మనం చేంజ్ చేయాలి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళవి అర్థం చేసుకొని. అదేవిధంగా ఇక్కడ హీలింగ్, గివ్ న్యూ చాయిసెస్ టు ద మైండ్. ఇప్పుడు మనం ఏదైనా సరే మనసుకు కొత్తగా ఇవ్వడం ద్వారానే మన ఫిల్టర్స్ అనేవి చేంజ్ అయ్యి, మన యాటిట్యూడ్ చేంజ్ అయ్యి, మన ఫోకస్ చేంజ్ అయ్యి, మన అవుట్కమ్స్ కానీ రిజల్ట్స్ కానీ 100% మనం పాజిటివ్ అయిపోయి ఉంటాం. మన జీవితంలో కొత్త కోణాన్ని చూడబోతాం సార్, ఈ ఎన్ఎల్పి ఫిల్టర్స్ కనుక చేంజ్ చేసుకున్నట్లయితే. అదేవిధంగా ఓకే సార్, కంక్లూజన్కి వచ్చేద్దాం సార్, ఎందుకంటే నాకు సమయం, మీరు ఇచ్చిన సమయం ఎక్కువైనట్టుంది. సో వేరే విధంగా భావించొద్దు. సో కంక్లూజన్ ఏంటి సార్ అంటే, ఎన్ఎల్పి ద్వారా మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద మ్యాప్ ఈజ్ నాట్ ద. ఇదే మనం నేర్చుకుంది. బయట ప్రపంచాన్ని ఏదైతే చూస్తున్నామో అది మన మైండ్లో సేమ్ కాదు, రియాలిటీ కాదు.
ఈ రియాలిటీ కాదని చెప్పే ఎవరు? మన మైండ్లో ఉన్నటువంటి ఈ ఫిల్టర్స్ అన్ని కూడా సబ్ ఫిల్టర్స్ ఫిల్టరైజ్ చేసి దాన్ని వేరే రూపంగా మారుస్తుంది. ఆ ఫిల్టర్ ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషనే అది ఒక స్టేట్గా మారి, ఆ స్టేటే మనకి ఇక్కడ ఒక ఫిజియాలజీగా మారి, ఆ ఫిజియాలజీ మనకు ఒక బిహేవియర్గా మారి అదే మన అవుట్కమ్ వస్తుంది. ఇదే కదా సార్ మనం నేర్చుకుంది ఈరోజు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ Yes, sir. ఇంత Yes. మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ సార్, ఓవర్ ఎస్ టు ఎస్ సార్. రవీంద్ర సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. యాక్చువల్గా స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాక్టీస్ సెషన్ ఒక కిక్ స్టార్ట్ లాగా ఉంది అనమాట. యాక్చువల్గా మీ ప్రజెంటేషన్ సూపర్ గా ఉంది, మీరు ప్రజెంట్ చేసే విధానం సూపర్ గా ఉంది. ఇట్స్ పవర్ఫుల్ సార్. సో అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరేదో ఫస్ట్ టైం ప్రజెంట్ చేసినటువంటి స్పీకర్గా ఎక్కడ అనిపించలేదు. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్స్ ఎలా అయితే ప్రజెంట్ చేస్తారో అలా ప్రజెంట్ చేశారు. అండ్ ఈ రోజే చూస్ చేసుకొని ఈ రోజు ప్రిపేర్ అయ్యి ఇంత ఇదిగా చెప్పడం అన్నది రియల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ సార్. థ్యాంక్ యూ ఏదైనా సో ఉంటే మచ్. ఓకే సార్. ఎస్. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా పెట్టుకుందామండి. ఈ ఓకే సార్. కాన్సెప్ట్ కి సంబంధించి ఎవరన్నా సార్తో మాట్లాడాలి అనుకుంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. యా, రియాజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సో సార్ వినిపిస్తుందా సార్? ఎస్ సార్ వినిపిస్తుంది. ప్లీజ్. అడబుల్ సార్, వినపడుతుంది సార్, చెప్పండి సార్. చెప్పండి. ఓకే సార్. నేను సెషన్ మధ్యలో జాయిన్ అయినా. సో సార్ మెయిన్గా సార్ ఇప్పుడు కుక్కని చూస్తే భయపడతారు. సో అదే అట్లాగే ట్రావెల్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం సార్ ఒక పారాగ్రాఫ్ చూపించి ఎఫ్లు ఎన్ని ఉన్నాయి అని అడిగారు క్వశ్చన్. సో ఇది ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ లో సార్ క్వశ్చన్ వేసినప్పుడు నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చాను సార్. ఇది ఫస్ట్. ఓకే సార్. ఓకే సార్. రెండోది ఆరో మార్క్ రివర్స్ ఇట్లా పెట్టినప్పుడు కూడా నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఓకే సార్. సో ఈ కుక్కది కూడా నాకు భయం లేకుండే సార్. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఎన్ని మార్క్స్ వస్తాయా, అది వస్తాయా, ఇది వస్తాయా అని కూడా ఏం భయం లేదు. మనీ Okay, sir. సంపాదించడంలో కూడా ఏం భయం లేదు సార్. ఓకే సార్. అంటే ఇవన్నీ నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా, నాకు ఎన్ఎల్పి అవసరమా, ఇంకేమన్నా అప్లై చేసుకోవాలా సార్? సార్ చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్. రియాజుద్దీన్ సార్, నేనేమంటానంటే నేనేమంటానంటే సార్, జీవితంలో మనము ఒక లెర్నింగ్ అనేది ఓమ్ టు టోమ్ పుట్టినప్పటి నుంచి 6 ఫీట్ల దాంట్లో పోయే వరకు కూడా లెర్నింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ సార్. మీకు అవసరమా కాదా అనేది మీ యొక్క క్యాపబుల్, మీ యొక్క ఏదైతే మీకుందో దాన్ని బట్టే ఉంటుంది సార్. దాన్ని నేను ఏది మీకు ఇన్ని తెలిసినాయి కదా, మీకు చేయమని చెప్పను, వద్దు అని కూడా చెప్పను. ఎందుకంటే మీరు ఎలా అనుకుంటే దానికి ఇదైపోండి సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా రోజు ఎవరు ఎప్పుడు ఎక్కడ కొత్త విషయాలు తెలుస్తాయి సార్. లెర్నింగ్ ఇస్ ద ప్రాసెస్. కాబట్టి ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. దాంట్లో మనం ఏంటంటే సార్, ఎంత మీరు కత్తిని సానబడతా ఉంటే అది తేజ్ అవుతుంది సార్. మీరు ఇంకా షార్ప్ అయిపోతారు సార్. రియాజుద్దీన్ సార్. సో మీరు చేయడం బెటర్ సార్, ఇంకా నేర్చుకోవడం బెటర్. చాలా మంచి సార్. ఇంకా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు, చాలా మందిని మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకు చాలా నేర్పొచ్చు కూడా సార్. అందుకోసం నేను నేర్చుకోమని చెప్తాను సార్ నా సైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఆస్క్ యువర్ క్వశ్చన్. హ్యాండ్ రైజ్ చేశారు నరేష్ కే. సార్ నాకు ఎగ్జామ్ పెట్టకండి సార్, చిన్నపిల్లలు. పర్లేదు. హలో సార్ చెప్పండి. నేను హలో చెప్పండి సార్. సార్ ఒక్కసారి మీరు మీ పీపీటీ చాలా స్పీడ్గా ఫార్వర్డ్ చేశారు. ఒకసారి స్లోగా స్టెప్ బై స్టెప్ ఒకసారి చూపించుకుంటే వెళ్తారా? ఎందుకంటే తెలుగులో కూడా నీట్గా ఇచ్చారు. అంటే నేను చూద్దాం అనుకున్నప్పుడు సార్ నేను రవీంద్ర సార్కి పంపిస్తాను సార్, అందరికి పంపిస్తారు సార్. ఏం లేదు ఇక్కడ, నేను రవీంద్ర సార్కి పంపిస్తాను, అందరికి పెట్టేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. యా, పద్మ గారు ప్లీజ్ అడగండి. చాలా ఉంది సార్, చాలా విషయాలు తెలుసుకున్నాము. ఎక్సలెంట్ సార్ యువర్ క్లాస్. థ్యాంక్ యూ పద్మ మేడం. ఎస్, జ్ఞానేశ్వర్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా
తర్వాత డిసిషన్ డిస్కషన్ ఒక్కొక్క వాయిస్ దానికి క్లియర్ లేదు సార్. ఉదాహరణ. సార్ జ్ఞానేశ్వర్ గారు ఒకసారి వీడియో వాయిస్ ఆఫ్ క్లియర్ లేదు చేసుకొని సార్. మాట్లాడండి. మేబీ డేటా ఇష్యూ ఉండొచ్చు. ఒకసారి వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, సో దట్ ఆడియో అన్నది కొంచెం క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్, చెప్పండి సార్. అవును సార్. చాలా చాలా బాగా చెప్పింది సార్. ఎక్సలెంట్ సెషన్. ఒక డెలిషన్ డిస్టార్షన్ ఇవే మూడు కాకుండా మిగతా వాటిని కూడా సోదాహరణంగా ఒక్కొక్క అంశాన్ని ఎట్లా ఉంటది, ఫిల్టర్ ఏ విధంగా చేస్తున్నా అన్నది చాలా ఎక్సలెంట్ చెప్పింది సార్. గ్రాటిట్యూడ్ చెప్దామనేది ఫోన్ చేసిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు ఎక్సలెంట్ కూడా సార్, సెషన్ మీకు సార్. కూడా నన్ను కీప్ ఇట్ అప్ భరించినందుకు సార్. మీకు కూడా నన్ను భరించినందుకు మీకు కూడా. కీప్ ఇట్ సార్. సార్ మనం మీరు భరించేటట్టు చెప్పలే, ఈ కుతూహలంగా ఉండేటట్టు ఉత్సాహంగా ఉండేటట్టు చెప్పింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ గారు. విజయ మ్యామ్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం క్లాస్ చాలా చాలా బాగుంది సార్. క్లాసు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇంతకు ముందు ఏంటంటే ఫిల్టర్స్ అనగానే డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ వరకే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. కాకపోతే ఈ అడ్వాన్స్డ్ వాటి గురించి కూడా కొంచెం ఎక్కువగా వినటం వల్ల ఏమైందంటే, ఓహో బిలీఫ్ సిస్టమ్స్ అంటే ఇట్లా ఉంటుంది, వీటిని కూడా వీటికి యాడ్ ఆన్ చెయ్యొచ్చు అనేది కొత్త పాయింట్ అనేది నేను ఈ రోజు నేర్చుకున్నాను సార్ మీ క్లాస్ వలన. చాలా ఓకే మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సేమ్ టు మోర్ యూ మ్యామ్. పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అమేజింగ్ సార్, అమేజింగ్ రెస్పాన్స్. ఎస్ పరమేశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా. యా సార్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. యువర్ సెషన్ ఈజ్ ఆసమ్ అండి. థ్యాంక్ యాక్చువల్లీ యూ. నాకు ఎలా అనిపించింది అంటే, క్లాస్ టీచర్ చెప్పిన తర్వాత గ్రూప్ స్టడీస్ చేసి లీడర్తో మళ్ళీ చెప్పించుకున్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. సో ఇట్స్ లైక్ ఎ రివిజన్. ఇంకోటి ఏంటి అంటే, ఇలా ఒకసారి వినిన తర్వాత పూర్తిగా టెక్నికల్ గా విని, ఇలా మళ్ళీ వినిన తర్వాత ఇప్పుడు ఇంకెప్పుడు మర్చిపోము ఈ టాపిక్ అనేది మాత్రం అనిపిస్తుంది సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ ధర్మశ్రీన్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. జనార్దన్ సార్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. అండ్ హ్యాపీ ఈవినింగ్. సార్ ఎక్సలెంట్ సెషన్ రియల్లీ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇప్పుడే విజయ మేడం చెప్పారు చూడండి. నిజంగా చెప్పాలంటే కోర్ స్కిల్స్లో మనం మోస్ట్లీ, ఎస్పెషల్లీ నేను మోస్ట్లీ ఈ డిడిజి ఇది ఒక ఫార్ములా, ఒక యాక్రోనిమ్ మైండ్లో పెట్టుకున్నాము. కానీ మీరు బియాండ్ ఫిల్టర్స్, అడ్వాన్స్డ్, నాట్ ఓన్లీ ఫిల్టర్స్, మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక్కసారి ఎంటైర్ కమ్యూనికేషన్ మోడల్ కూడా సమ్అప్ చేసేసారు చాలా చక్కగా. రైట్. సో వెరీ గుడ్ సార్. ఇట్స్ రియల్లీ అప్రిషియేటెడ్. వెల్ జాబ్ డన్. కీప్ ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, అమేజింగ్ అమేజింగ్. అందులో కొన్ని తెలుగు పదాలు కూడా అందులో పెట్టేసి వక్రీకరించడం అలాంటివి పెట్టేసి చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుదర్శన్ రెడ్డి గారు ప్లీజ్. యా, ఒక ప్రోగ్రామ్, ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మొత్తం 360 degrees లో అన్ని క్లాసెస్ ని ఒకే క్లాస్ లో నేర్చుకున్నట్టుగా అన్ని చాలా బాగా చెప్పారు సార్. మీ ఉత్సాహం, మీ ఎనర్జీ థ్యాంక్ యూ. బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇందాక మేడం గారు పరమేశ్వర్ గారు వాయిస్ రావట్లేదు సార్. స్టక్ అయింది. స్టక్ అయినది సార్. ఎస్ లక్ష్మి మ్యామ్ మాట్లాడండి. Yes. ఎస్ సుదర్శన్ సార్, Hi అండి. సుదర్శన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. లక్ష్మీ మేడం నమస్కారం. స్టక్ అయింది ఇందా వాయిస్. జస్ట్ Hi 2 minutes అండి. సుదర్శన్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు Yes, మేడం. yes, yes. యా సుదర్శన్. యా సార్, వండర్ఫుల్ సెషన్ సార్. మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మనతో పాటు ఒక పర్సన్, మన ఫ్రెండ్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మైండ్ నేర్చుకునే వ్యక్తి ద్వారా వింటే ఏంటంటే మన మైండ్ ఈజీ టు, సార్ చెప్తే అన్ని రావచ్చు, కొన్నిసార్లు సార్ కాబట్టి చెప్తారు అన్నట్టుంటది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రెండ్ చెప్పడం వలన మైండ్ రిసీవింగ్ కానీ, అరే తనే చెప్పగలిగాడు మనం ఎందుకు చెప్పలేము, లేకపోతే అతనే నేర్చుకున్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోలేము అని మైండ్ యాక్సెప్టెన్స్ కూడా చాలా సెకండ్ టైం మీ ద్వారా వినడం ద్వారా చాలా బాగా అనిపించింది. అండ్ ఇందాక ఇప్పుడు మేడం చెప్పినట్టుగా సబ్ కాన్షియస్ డైరెక్ట్ గా వెళ్ళి రికార్డ్ అయిపోయి ఉంటుంది డైరెక్ట్ గా. సో వండర్ఫుల్ సార్. యాక్చువల్ గా మనం ఎంత అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్తారు. ఏంటంటే
నేను యాక్చువల్గా ఎందుకో లింక్ నాకు వచ్చింది. ఎవరిది అంటే మన ఆది సార్ చెప్పినటువంటి ఎక్కడైతే నేర్చుకున్నారని చెప్పారో అది డోరీ గారని, డాక్టర్ డోరీ గారని డోరీస్ యా. గారి దగ్గర నుంచి నాకు ఎందుకో లింక్ వచ్చింది నిన్న. జూమ్ లింక్ వచ్చింది, నాతో డైరెక్ట్ గా మాట్లాడారు యాక్చువల్ గా. సరే సెషన్ లో ఉందని చెప్పేసి మాట్లాడాను. దాని గురించి అంటే వాళ్ళ ఇంట్రో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, ఒక వెబినార్. దాంట్లో నిన్న జాయిన్ అయ్యాను. సార్ సెషన్ లో ఉన్నప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాను. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మెయిన్ కొన్ని టాపిక్స్ చెప్పారు. బట్ ఆ ఇంగ్లీష్ అంటే నిజానికి ఏంటంటే ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. దాని అట్లాంటిక్ లాంగ్వేజ్ ని చాలా అలవోకగా ఇట్లా ఏమంటారు అట్టిపండు ఒలిచిపెట్టి తీసి ఇచ్చినట్టుగా మనకు అది సార్ మాకు చెప్పడం జరిగింది. సో అంటే ఇంత అదృష్టవంతులమని ఆ క్లాస్ చెప్పిన తర్వాత అర్థమైంది. ఇంకా అక్కడ విషయం ఏంటంటే జస్ట్ ఒక 2 days సెషన్స్ కి ఆన్లైన్ లో 2 days సెషన్స్ కి 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఆవిడ మేడం గారు. సో అంటే అట్లాంటి సెషన్స్ ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఉన్నటువంటి సెషన్స్ ని అంటే మనకు నిజంగా జనరల్ గా బయట చూడలేదు కాబట్టి తెలియదు. నేను లైవ్ గా అటెండ్ అయ్యాను. సార్ ఎన్నోసార్లు చెప్పారు, నేను లైవ్ గా అటెండ్ అయ్యాను మేడం ద్వారా డైరెక్ట్ క్లాసెస్. సో ఇమీడియట్ గా 2 days ప్రోగ్రామ్ కి 25,000 రూపీస్ చెప్పడం జరిగింది. సో అప్పుడు అర్థమైందంటే అరే సార్ మనకి ఎంత వాల్యుబుల్ సెషన్స్ ని ఎంత తక్కువలో ఇస్తున్నారు. కాబట్టి దీన్ని 100% అటెండెన్స్ 100% సెషన్స్ ని విని నేర్చుకోవాలనే విషయం నాకు అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో మీకు కూడా వండర్ఫుల్ కంగ్రాచులేషన్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లక్ష్మి మ్యామ్ ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మరొక్కసారి ఫస్ట్ సెషన్ ఇచ్చిన మన జనార్దన్ గారికి చప్పట్లు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఒక విషయం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు అక్కడ యాంకర్స్ ఉంటారు చూసారా, యాంకర్స్ కూడా కాదు జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే దాట్ వాజ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అని అంటారు కదా. అలా చెప్పాలనిపించింది మీ సెషన్ చూసిన తర్వాత నాకైతే. రియలీ వండర్ఫుల్. అదే చెప్పారు కూడా మనకి కిక్ స్టార్ట్ ఫస్ట్ బాలే సిక్సర్ అనమాట. ఫస్ట్ బాలే సిక్సర్ అన్నట్టు చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఒక్క డౌట్ ఏమొచ్చిందంటే, ఇంకా చెప్పాలి అంటే ఇది నా పర్సెప్షన్ ఇది మీలో ఎవరైనా అనిపించి ఉండొచ్చు, అలా అనిపించకపోవచ్చు కూడా. గంపా సార్ ఒక మోడల్ లాగా అనిపించింది నాకు. గంపా సార్ మోడలింగ్ అయ్యా ఓ మినీ గంప అన్న టైప్ లో. మేడం మీరు చాలా మందిలో మీరు ఒకరు మేడం ఈ మాట అనే వాళ్ళలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ నోటి నుంచి కూడా ఇది విన్నందుకు అందరు అదే అంటారు. నాకు అనిపించింది, నాకు ఒక పాయింట్ లో నాకు అలాగే టచ్ అయింది. అది నా పర్సెప్షన్, అందుకే అన్నాను అనమాట. అది నా పర్సెప్షన్, నాకు అనిపించింది అని. ఒకటి. ఇంకొక రెండో క్వశ్చన్ మీ దగ్గర ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో ఏం అడగను నేను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు? మేడం నేను యాక్చువల్లీ ఆర్మీలో పనిచేసుకుంటూ కూడా నేను ఒక మార్కెటింగ్లో జాయిన్ అయినప్పుడు హోమ్ మీటింగ్స్, 1-to-1 మీటింగ్స్, సెమినార్స్, మీటింగ్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ మాట్లాడేవాడిని కాదు మేడం, ఇట్లా వణికేవాడిని. అయితే చిన్నగా అనుకున్నాను, ఆ వ్యక్తి నాకంటే ఏజ్లో చిన్న, అన్నిట్లో చిన్న, అతను మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడలేను అనేది. ఢిల్లీలో నేను ఆర్మీలో పనిచేశాను కాబట్టి ఢిల్లీలో సెషన్స్కి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి నేను ఏదైతే ఫిల్టర్ ఉందో చేంజ్ చేసాను మేడం. సరే ఓకే ఇప్పుడు ఫిల్టర్ అంటున్నది అని అప్పుడు అనుకున్నాను. అతను చూసి ఎత్తన మాట్లాడి ఎందుకు మాట్లాడలేను. ఎస్ నాకు హిందీ రాకపోవచ్చు, ఏదో అర్థమయ్యేటట్టు మాట్లాడతాను, లాంగ్వేజ్ వచ్చుగా తల ఊపుతాను, నవ్వుతాను, అర్థం చేసుకుంటారు కదా. అక్కడ నేను చిన్నది బీజం పడ్డది మేడం. అక్కడ నేను కూడా నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, ఏది రాదు అని ఉండే కూడా నేను జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో ఆర్మీకి వెళ్ళాను, అలా ఉండే కానీ నేను చేంజ్ చేసుకున్నాను మేడం నాకు నేనే. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి కూడా 6-7 years మేడం. నా టీంకు నేనే మోటివేట్ చేసుకుంటాను. నా టీంకు నేనే పెద్ద స్కూల్స్లలో అక్కడ కానీ ప్రోగ్రామ్స్ ఇస్తాను మేడం. గవర్నమెంట్ కాలేజీలో కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా నేను ఇచ్చాను మేడం, సెషన్స్ ఇచ్చాను. బట్ వాళ్ళు కూడా అంటే అది వేరు మేడం, ఎన్ఎల్పి వేరు, అది వేరు. కాకపోతే టీడీడబ్ల్యూఎస్ కూడా చేశాను మేడం, 154 బ్యాచ్ నాది. ఎందుకంటే గంపా సార్ని ఇలాంటి పర్సనాలిటీస్ టచ్ కావడం కోసం నాకు నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకోవాలి. సార్ అని వెళ్ళాక ఆల్రెడీ నాకు వచ్చుగా సార్ నేను చేస్తున్నాను వెళ్ళాక ఒక సారు రియాజ్ గారు. సో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే మనకు ఎంత వచ్చు కాదు, కొత్త విషయాలు ఎన్ని నేర్చుకోవచ్చు మన లైఫ్లో. రోజు ఒకరి నుంచి ఒక విషయం నేర్చుకోవచ్చు మేడం అటెంటివ్గా ఉంటే. సో ఇది నాకు ఎప్పుడు నిత్యంగా నేర్చుకోవాలని ఉంటుంది మేడం. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నాకు నేర్చుకోవాలని ఉంటుంది మేడం వాళ్ళ నుంచి. సో నేను అలా చేసుకుంటూ వస్తున్నా మేడం, అట్లా చేస్తాను మేడం.
ఎక్సలెంట్ అండి. అది కనబడింది. మీరు చెప్పిన ప్రెజెంటేషన్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ కనబడింది. నేను అందుకే థ్యాంక్ అడిగానన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇందులో యూ. ఇంకొక ఇన్‌పుట్, ఇంకొక ఇన్‌సైట్ ఏంటి అంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరిలో గూడా మీరొక మాట అన్నారు చూసారా? నాకు ఫస్ట్ వణికేది అని. అది అందరికీ ఎస్. అదే స్టార్ట్ అవుతది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా మనం నెక్స్ట్ లెవెల్‌కి మూవ్ అవుతూ ఉంటాం. కానీ మీరు ఫస్ట్ సెషన్ ఇంత అద్భుతంగా ఇచ్చారు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే మీరు అందరికీ టఫ్ ఇచ్చారు ఇప్పుడు. ఇప్పుడు అందరికీ అయ్యో! మన జనార్దన్ సెట్ దట్ అంతే. ఆ స్టాండర్డ్ సెట్ చేసారు కాబట్టి ఇప్పుడు అందరూ దానికోసం ట్రై చేయాలి. అయితే చెప్పనా సో మేడం, నిజం చెప్పనా ఎక్సలెంట్. మేడం, నేను ఒకవేళ చెప్పండి. ఈ రోజు నేను టాపిక్ సార్ పెట్టగానే విత్ ఇన్ 1 minute 30 seconds చూశాను, టక్కున పెట్టేశాను మేడం. అంటే నాకేంటంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ఫస్ట్ నేనే తీసుకోవాలి. ఒకవేళ నేను తీసుకోలేదు అనుకోండి, నేను 2 daysకో 3 daysకో పెట్టుకున్నాను అనుకోండి, నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అది ఏదన్నా కానీ అవుట్ రైట్ అది అయితే అనుభవం వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాను మేడం. నాకు ఇచ్చిన షార్ట్ పీరియడ్లో కనీసం అట్లీస్ట్ అది ఇవ్వడం ద్వారా ఆపర్చునిటీ ఈ ఫిల్టర్స్ గురించి మొత్తం చదివాను మేడం. విత్ ఇన్ 15 minutes బ్యాక్, అంటే జస్ట్ స్టార్టింగ్ 15 minutes ముందు తయారై కూర్చున్నాను నేను. అంటే అప్పటిదాకా చదువుతూనే ఉన్నా. అంటే నాకు ఎంత నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది చెప్పండి, 6 గంటలు. సో ఇవన్నీ కూడా నాకు పాజిటివ్గా తీసుకుంటాను మేడం, ప్రతి దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను మేడం, అదొకటి నాకు ఉంది. సో నాకు సూపర్ అండి. నిన్న ఓపెన్ సార్ గానే వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడారు. కూడా సో ఏదైనా అవుతుంది మేడం, ఒక వ్యక్తి చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం మేడం, అవుతుంది మేడం. అమేజింగ్, ఇంకెవరైనా అమేజింగ్. మన ఇప్పుడు సార్ ఒక విషయం ఏంటంటే, మన ఇప్పుడు ఉన్నటువంటి మన జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీరు ఏదైనా మోటివేషనల్ ప్రోగ్రామ్ చెప్పాలన్నా చేయాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్, నాకేం డబ్బులు అవసరం లేదు సార్. మీరు సొసైటీకి చేసినప్పుడు నాకు చెప్తే నేను మీ యొక్క స్కూల్ పిల్లలకు ఎవరికైనా నేను మోటివేట్ చేయగలుగుతాను సార్, వస్తాను చెప్తాను. నోట్ దిస్ పర్సనల్ పాయింట్ డెవలప్మెంట్ యువర్ కానీ ఆనర్. ఏదైనా నోట్ దిస్ పాయింట్. నోట్ ఎవరైనా దిస్ పాయింట్. హి ఈస్ ఎవరైనా మార్కెటింగ్ హిమ్సెల్ఫ్. మేడం చాలా అమేజింగ్, మేడం అమేజింగ్ సార్. నోట్ దిస్ ఎస్. పాయింట్. నైస్ అండి. నైస్. ఇబ్బంది ఏం లేదు. ఎక్సలెంట్. మీకు ఆపర్చునిటీస్ మీరు అడగకుండా వచ్చేస్తాయండి. మీరైనా ఊరికనే చెప్పడం ఎందుకు? మీకు పెయిడ్ సెషన్సే బోలెడు వస్తాయి చూడండి. లేదు మేడం, గవర్నమెంట్ పిల్లలకి మేడం, స్కూల్ పిల్లలు విలేజ్ అదే అంటున్నా. చెప్పాలి, మీరు ఒక పెయిడ్ వాళ్ళకి చెప్పేది. సెషన్స్ గవర్నమెంట్ స్కూల్ అన్నిట్లికి చెప్పే అవకాశాలు మీరు చెప్పకుండానే వచ్చేస్తాయి అంటున్నాను నేను. ఇంకా మీ పొలంలో మొలకలెత్తి వచ్చేసినాయి సార్, అంతే ఇంకా. మొలకలు ఎస్ అండి, వచ్చేసి ఎస్. అమేజింగ్, ఓకే. నెక్స్ట్ అమేజింగ్ ఎవరు? సార్, ఇవాళ అమేజింగ్. ఇంకొకరు యా ఉన్నారా? యా సెషన్ ఉన్నారు, ఇంకొకరు? ఉన్నారు, ఉన్నారు, ఉన్నారు. భానుగారికి కూడా సో ఇవ్వండి సార్ అవకాశం, భాను మేడం గారికి. ఖచ్చితంగా, ఖచ్చితంగా సార్. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఇప్పుడు సార్ మాట్లాడేటప్పుడు నాకు ఒక త్రీ సపోజిషన్స్ గుర్తొచ్చినాయండి. అందులో ఒకరు నేర్చుకుంటే నేను ఎందుకు నేర్చుకోలేను. సో ఇఫ్ వన్ పర్సన్ కెన్ ఏబుల్ టు డూ, ఎనీబడీ కెన్ డూ ఇట్. ఓకే, అదొక ఫిల్టర్, అదొకటి ప్రీ సపోజిషన్ గుర్తొచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి చెప్పారు, నేను హిందీయే కాదు, నాకు మాటలు వచ్చు కదా, చేతులు ఊపుతాను కదా, తల ఊపుతాను కదా, వీ కాంట్ నాట్ కమ్యూనికేట్. మనం కమ్యూనికేట్ చేయట్లేదు అనుకుంటాం కానీ వీఆర్ కమ్యూనికేటింగ్. అదొక ప్రీ సపోజిషన్ ఒకటి గుర్తొచ్చింది సార్ చెప్తూ ఉంటే. సో అలాగే ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అనేది ఏముండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్. అస్సలు మీరు ప్రతి మాట కూడా వెరీ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు సార్. మీరు మాట్లాడుతుంటేనే ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే, మధుమతి గారు అండ్ పద్మావతి గారు. మధుమతి గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ జనార్దన్ సార్. ఫస్ట్ కొట్టుడే సిక్సర్ కొట్టేశారు. హ్యాపీ ఈవినింగ్ మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ. ఆసమ్ ఆసమ్ సార్. ఇప్పుడు మేడం నేను చెప్పాలనుకున్నాయన్ని లక్ష్మి మేడం చెప్పేశారు ఆల్రెడీ. మీరు మాట్లాడుతున్నంత సేపు గంప సార్ దగ్గర కూర్చున్న ఫీలింగ్ సార్, మాకైతే అదే వైబ్స్ ఉన్నాయి. చాలా ఓకే మేడం, హ్యాపీగా థ్యాంక్ ఉంది. యూ. కాకపోతే మాకొక టాస్క్ ఇచ్చేసారు మీరు. మీరు డే 1 రోజు ఇవ్వటం చాలా బాగుంది. కానీ ఇప్పుడు మాకు షివరింగ్ మొదలైంది. మేము ఎలా ప్రెజెంట్ చేయాలో మేడం ఇంకా మీరు బాగా చేయగలరు. నాకు టైం లేదు, నేను ఇంకా చేయలేదు, మీరు ఇంకా బాగా చేయగలరు మేడం, గ్యారంటీ చెప్తున్నాను. మీరు ఇంకా టైం అనిపించింది ఉంది సార్. కాబట్టి. మీకు 20 అట్లా మినిట్స్ టైం సరిపోలేదు, అందుకని రన్నింగ్ చేశారు. ఇంకొంచెం 1 అవర్ టైం ఇస్తే మీరు అదరగొట్టేవాళ్ళు అనిపించింది సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం, సార్. థ్యాంక్ యూ రైట్ మేడం. అండి, రైట్. ఇంకొకళ్ళు పద్మావతి గారు ఉన్నారు. పద్మావతి గారు ప్లీజ్ అన్మ్యూట్ అండి. ఆ, చాలా వండర్ఫుల్ గా సెషన్ అందించినారు సార్. యాక్చువల్ గా ఈ 10 days లోను ఈ 11 days లోను ప్రోగ్రామ్ నేను ఎలా అంటే మధ్యలో నాకు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సార్ సెషన్ అంతంత మాత్రమే వినింది. నిజానికి అసైన్మెంట్ చేయమంటే
నేను మీ వీడియో చూసి నేను ఇక్కడ పెట్టాను సార్. అంటే థ్యాంక్ యూ. సార్ని రీచ్ అవ్వలేకపోయినా, బట్ మినిమం మీ దగ్గర రీచ్ అయిపోయినాను అంటే నాకు వన్ ఆఫ్ ద గురువు అయిపోయినారు అనమాట. సో చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ సెషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇందాక లక్ష్మీ మేడం అన్నారు కదండి, మినీ గంప అలాగా అనిపించారు అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఇక్కడ కూర్చొని ఉంటే మా వైఫ్ ఇటు నుంచి వెళ్తుంది అనమాట, ఎవరు కొంచెం గంప సార్ లాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారు అనమాట. మేడం చెప్తుంటే అదే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ కిక్ స్టార్ట్ అనేది అనిపించింది. సార్. ఒక మాట చెప్పాలి. నేను మా TTTSWSలో మా మెంటర్ గారు రవీందర్ సార్ ఎప్పుడు 2023 మార్చిలో చేశాను 154 బ్యాచ్. సార్ మాకు మెంటర్. మరొకసారి మా గురువు గారికి నమస్కారాలు. ఆది సార్, రవీందర్ గారికి కూడా. పెద్దవాళ్ళు చేయదు సార్, చిన్నపిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ గా ఉంది సెషన్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే హైలో అలా 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 నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఆర్ యూ రెడీ భాను? ఎస్, భాను అని మనకి తోట సురేష్ గారు అని చెప్పేసి లాస్ట్ సెషన్లో ఒక వండర్ఫుల్ పార్టిసిపెంట్ ఉండేవాళ్ళండి. లైక్ మన జనార్దన్ సార్ ఎంత ప్రొయాక్టివ్గా ఉండి మాట్లాడతారో, ఆయన కూడా అంత ప్రొయాక్టివ్గా మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఇది మనకి బ్యాచ్ 1 స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది ఆయన గురించి. ఆయన ఎంత యాక్టివ్గా మాట్లాడతారు అండ్ పార్టిసిపేట్ చేస్తారు డిస్కషన్లో. యూస్ టు బి, అంటే అతను టాంజానియాలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. సో యా, తను ఇన్స్పైర్ అయ్యి తను భానుని జాయిన్ చేశారు. సో భాను ఈజ్ గోయింగ్ టు గివ్ ద సెషన్. వెల్కమ్ భాను, ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ లెట్ us వెల్కమ్ హర్ విత్ అవర్ క్లాప్. అందరికీ హ్యాపీ ఈవినింగ్. వినిపిస్తుందా సార్? ఎస్ మ్యామ్, ఎస్, హ్యాపీ ఈవినింగ్. క్లియర్ మేడం.